ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి ముఖ్యంగా అక్టోబర్ నెల తీసుకురాబోతున్న అద్భుతమైన మాటల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మాటలు కేవలం జ్యోతిష అంచనాలు కావు, మీ జీవితాన్ని మార్చబోయే ఒక దివ్య సందేశం అని భావించండి. కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో ప్రత్యేకంగా అక్టోబర్ 17వ తారీఖు తర్వాత మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారండి. ఆ శుభవార్త ఏంటో తెలుసుకుంటే నిజంగా మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం ఖాయం. ఇది 100% నిజమండి. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ భగవంతుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో రూపంలో ఈ సందేశం అనేది మీ కంటపడింది అని మీరు పూర్తి నమ్మకంతో చూడండి. మీకు రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లకు, మీరు పడిన కష్టాలకి, నష్టాలకి శక్తివంతమైన పరిహారాలు కూడా ఈ వీడియోలో వివరంగా చెప్పడం అయితే జరిగింది. కుంభరాశి వారి యొక్క జీవితం ఈ నెలలో ఏ విధంగా సాగిపోతుంది, వారి జీవితంలోని ఏ కీలకమైన రంగాలలో అత్యద్భుతమైన ఊహించని మార్పులైతే రాబోతున్నాయి. అలాగే అక్టోబర్ నెలలో వారు వినబోయేటటువంటి ఆ అతిపెద్ద శుభవార్తలు ఏంటి, వారి కష్టాలు అన్నీ కూడా పటాపంచులై ఎలా తీరిపోబోతున్నాయి అనే విషయాలన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారి గురించి ఈ వీడియోలో అయితే చాలా క్లుప్తంగా స్పష్టంగా వివరించడం అయితే జరిగింది. కాబట్టి కుంభరాశి వారందరూ కూడా దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క విషయం పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఏం చెప్తున్నారో, అసలు ఏంటి ఆ శుభవార్త, మీ జీవితంలో నిజంగానే మంచి జరగబోతుందా, ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఆ సర్వంతర్యామి అయిన భగవంతుని మీద పూర్తి నమ్మకంతో మీ విజయానికి, మీ భవిష్యత్తుకు సంకేతంగా జై శ్రీరామని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. ఆ రాముడి దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా లోతుగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి. వీరి మనసు వెన్నలాంటిది, చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. కానీ బయటకు మాత్రం వీరు చాలా కఠినంగా, గంభీరంగా ఉండే వాళ్ళలాగా కనిపిస్తారు. దానికి ప్రధాన కారణం వీరి మాట తీరు ఆ విధంగా ఉండడమే. అంటే వీరి మనసులో అపారమైన మంచితనం ఉంటుంది, కానీ ఆ మంచితనాన్ని ఎలా చూపించాలో తెలియదు. ఎదుటి వాళ్ళ మీద కొండంత ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం కానీ, మాటల్లో చెప్పడం కానీ ఒక రకంగా వీరికి చేత కాదు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రత్యేకమైన అందంతో ఉంటారు. మీ ముఖంలో ఎప్పుడూ ఒక తెలియని తేజస్సు, వర్ణించడానికి వీలు కానీ ఒక దివ్యమైన లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. మీ కళ్ళు చాలా శక్తివంతమైనవి, ఎదుటివారి మనసులోని ఆలోచనలను చదివేంత తీక్షణంగా లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని మొదటిసారి చూసిన వారు కూడా ఇట్టి ఆకర్షితులు అవుతూ ఉంటారు. మీ వ్యక్తిత్వానికి, మీ వాక్చాతుర్యానికి దాసోహమైపోతారు. ఇంతటి అద్భుతమైన లక్షణాలు, అపారమైన దైవానుగ్రహం మీపై ఉన్నప్పటికీ మీ జీవితం ఎప్పుడూ పూల పాన్పు కాదు. బహుశా మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవ్వరూ ఎదుర్కొని ఉండరేమో అనిపిస్తుంది. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంటుంది. మీరు వేసే ప్రతి అడుగులోని మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. ఆ భగవంతుడు మిమ్మల్ని ఒక సామాన్యమైన రాయిలా కాకుండా ఒక ప్రకాశవంతమైన వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ కఠినమైన పరీక్షల్ని పెడుతున్నాడని మీరు గ్రహించాలి. కొంతమంది కుంభరాశిలో పుట్టిన వారు చిన్నతనం నుంచి అనేక పోరాటాలను ఎదుర్కొంటారు. మీ జీవితం ఒక పోరాటంతోనే మొదలవుతుంది. కొంతమంది పాపం ఈ రాశివారు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలకు, వారు చూపించాల్సిన వాత్సల్యానికి పూర్తి స్థాయిలో నోచుకొని వారు మీలో చాలామంది ఉంటారు. చిన్న వయసులోనే బాధ్యతలు మీ భుజాలపై పడతాయి. కుంభరాశి మగవాళ్ళని మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే వారికి తమ పిల్లల మీద ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమను బయటకు చూపించలేక పదే పదే పిల్లల్ని కసురుకుంటూ, విసురుకుంటూ కఠినంగా ఉంటారనమాట. కానీ ఆ ప్రేమ అనేది మనసులో కొండంత ఉంటుంది, కానీ దాన్ని పైకి అస్సలు చూపించరు. ఎందుకంటే వారికి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి, సమాజంలో ఉన్నతమైన వారిగా పెంచాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రేమను వ్యక్తపరచడం అనేది చాలా అరుదుగా చేస్తారు. ఎప్పుడో ఒకసారి చూపిస్తారు, కానీ చాలా తక్కువగా చూపిస్తారు. వీరి మాట తీరు ఎప్పుడు కొంచెం కోపంగా ఉన్నట్లుగా, అధికారికంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే వీరి యొక్క ఈ కఠినమైన మాట తీరు కానీ, ఆ కోపం, ఆవేశం అనేవి కానీ వీరికి సరదాగానో కావాలనో తెచ్చిపెట్టుకున్నవి కావు. వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో వర్ణనాతీతమైన కష్టాలతోటి నలిగిపోయి జీవితంలో ఎన్నో ఊహించని ఒడిదుడుకులను చూసి ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కుకుంటూ పైకి వద్దామని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడాను ఒక్కొక్కసారి ఎక్కే ప్రతి మెట్టు కూడా పైకి కాకుండా 10 మెట్లు కిందకు దిగుతున్నట్లుగా అనిపిస్తూ ఉండడం వల్ల తీవ్రమైన
మానసిక ఒత్తిడికి గురైనటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటూ వచ్చారు. ప్రవర్తనలో మార్పు వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారికి గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైన కష్టాలను, చెప్పలేని బాధలను చాలా తీవ్రంగా అనుభవిస్తూ వచ్చారు. అది మానసికంగా కానీ, శారీరకంగా వచ్చే అనారోగ్య సమస్యలు కానీ, ఇంట్లో ఆర్థికపరమైన కష్టాలు కానీ, బంధువుల వల్ల అవమానాలు కానీ, ఒకటి ముగిసేలోపే మరొకటి ఒకదాని తర్వాత ఒకటి మాత్రం గ్యాప్ లేకుండా రావడం వల్ల వీరు చాలా వరకు కూడా మానసికంగా కృంగిపోయారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గత 3 సంవత్సరాల నుంచి మీ జీవితం ఒక యుద్ధ రంగంలా మారింది. నిరంతరం సవాళ్లతో పోరాడుతూనే ఉన్నారు. కన్నీళ్ళు, కష్టాలు, అవమానాలు, మీ చుట్టూ ఉన్న వారి కుళ్ళు, కుతంత్రాలు, మీరు ఏ పని మొదలుపెట్టిన అడుగడుగున అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ మీరు వాటిని అధిగమించడానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు. మీలో సహజంగానే సమస్యలను ఛేదించే గుణం ఉంటుంది. దాంతోపాటు ఎంతటి కష్టమైన పరిస్థితులు మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు. కానీ అన్ని వైపుల నుంచి కష్టాలు ముంచెత్తినప్పుడు వారు కృంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తారు. వారికున్న విశ్లేషణాత్మక స్వభావం సమస్యల మూలాల్లోకి వెళ్ళి వాటిని పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని కొన్నిసార్లు కింద పడినా మళ్ళీ పైకి లేచేలా చేస్తాయి. అయితే వీరు వ్యక్తిగతంగా ఎవరిని కూడా నాశనం చేయాలని కానీ, ఒకరికి ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టాలని కానీ, ఒకరికి కీడు చేయాలని కానీ కలలో కూడా అనుకోరండి. వీరిది చాలా చాలా స్వచ్ఛమైన మంచి మనసు అనమాట. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఒకరిగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అందుకే వీరు మానసికంగా అందరికీ దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వారైనా కానీ, ఇంట్లో వారైనా కానీ, బంధువులైనా కానీ అందరితో ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఉందామని చెప్పి చూస్తూ ఉంటారనమాట. అందరితో బాగుండాలి, నలుగురిలో ఒకరిగా ఉండాలి అని చెప్పి ఆరాటపడిపోతూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఎదుటివారు, ముఖ్యంగా ఎవరైతే వీరి యొక్క సొంత బంధువుల్లోనే ఉన్నారు, ఆ బంధువులే వీరి యొక్క ఎదుగుదలని, వీరి సంతోషాన్ని చూడలేక వీరు ఎప్పుడు నాశనం అవుతారా, వీరు ఎప్పుడు కష్టాలు బాధలు పడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వీరి దగ్గర డబ్బు లేకుండా పోతుందా, ఎప్పుడు వీరికి అనారోగ్య సమస్యలు వస్తాయా అని చెప్పి 1000 కళ్ళతోటి వీరి యొక్క బంధువుల్లోనే ఎదురు చూస్తూ ఉంటున్నారు అనేది అత్యంత బాధాకరమైన విషయం. కాబట్టి మీరు ఎంత స్నేహంగా ఉందామని ప్రయత్నించినా, ఎంత నలుగురితో కలిసిపోవాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడాను వారి యొక్క ప్రయత్నం అనేది అవతలి వారు సఫలం అస్సలు కానివ్వరనమాట. ఎందుకంటే అవతలి వారి యొక్క మనస్సులో వీరి మీద చెప్పలేని ఈర్ష్య, అసూయ, వీరంటే ఒక రకమైన కుళ్ళు కుతంత్రాలు, వీరు ఎలాగైనా నాశనం అయిపోవాలని చెప్పి దుష్ట కోరిక, ఇవన్నీ కూడా వారికి బలంగా ఉండడం వల్ల వీరి యొక్క మంచితనాన్ని, వీరి అమాయకత్వాన్ని బాగా వాడుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఇంత దారుణమైన విషయం ఏంటంటే ఎవరైతే బంధువులు వీరిని ద్వేషిస్తున్నారో వారే మళ్ళీ ఏదైనా అవసరమైనప్పుడు వీరి దగ్గరికే వచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్టు మంచిగా నటించి వారి యొక్క పనులన్నింటినీ కూడా వీరితో చేయించుకొని, వీరి డబ్బును వాడుకొని, వీరి సమయాన్ని వృధా చేసి వారి పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ వీరిని అవసరం తీరిని విస్తరాకుల దూరంగా పెట్టి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారనమాట. గత కొన్ని సంవత్సరాల నుంచి వీరి జీవితంలో జరుగుతున్నది ఇదే. ఒకే గుంతలో పదే పదే పడుతున్నారు. అవతల వారికి ఎదురు తిరగాలి అని మనసులో బలంగా ఉన్నప్పటికీ అలా చేస్తే మళ్ళీ నేను ఒంటరిగా అయిపోవాల్సి వస్తుందేమో, మళ్ళీ నాకంటూ ఎవ్వరూ లేకుండా పోతారేమో, నాకంటూ ఉన్నది కూడా ఈ కొద్ది మంది మనుషులే, బంధువులే కదా, వీరిని కూడా ఎలా దూరం పెట్టేసుకోగలుగుతాను అని లోపల మదన పడిపోతుంటారు. ఒక మాట అనలేక కాదు, నా వాళ్ళు కదా అని ఓర్చుకుంటున్నాను, సర్దుకుపోతున్నాను అని వీరికి వారే సర్ది చెప్పుకొని వారి దగ్గర మళ్ళీ మళ్ళీ లొంగిపోతున్నారు, మోసపోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి బంధువులన్నా స్నేహితులన్నా ప్రాణం. సరే, వారు ఏదో ఒకరోజు తమ తప్పు తెలుసుకొని మారుతారులే అని చెప్పి ఒక మాట అనగలిగే శక్తి ఉన్నా కూడా కేవలం బంధం కోసం ఓర్చుకుంటున్నారు. కానీ ఆ విషయాన్ని అవతలి వారు ఒక బలహీనతగా గమనించి ఇంకాస్త ఎక్కువగా వీరిని వాడుకుంటున్నారు అని చెప్పి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క బలహీనత ఏంటో, వీరి ఎమోషన్స్ ఏంటో అవతలి వారు పూర్తిగా కూడా తెలుసుకున్నారు. అది తెలుసుకున్న దగ్గర నుంచి వీరిని ఇంకా ఎలా వాడుకోవాలి అంటే డబ్బు పరంగా కానీ, ఏదైనా పనుల రూపంలో కానీ, వీరి సమయాన్ని కానీ ఎలా దోచుకోవాలి అని చూస్తున్నారు. ఇంకా వీరిని మానసికంగా సాధించాలి అని చెప్పి ఒక రకమైన కక్షతోటి ఉంటున్నారు. కాబట్టి వీరితో ఆడుకునే అవకాశాలు అనేవి పెరిగిపోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అలాగే
సుఖాలు, లాభాలు కూడా వస్తాయి. కొన్నిసార్లు జీవితంలో డబ్బు లేనితనం చూస్తాం. మనం కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు చూస్తాం, శారీరకమైన బాధల్ని చూస్తాం, తీవ్రమైన మానసిక ఒత్తిడిని కూడా చూస్తాం. వీటన్నిటినీ కూడా ఏ మనిషి అయినా కానీ జీవితంలో ఏదో ఒక దశలో అనుభవిస్తాడు అని చెప్పి మీరేంటంటే తీవ్రమైన ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ వచ్చారు. మీకు అత్యంత సన్నిహితంగా ఉండాల్సిన వాళ్ళు, మీ మీద ప్రేమ చూపించాల్సిన వారు మీకు దగ్గరలో లేకపోవడం వల్ల లేదా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు కుమిలిపోతున్నారు. ఉదాహరణకు కుంభరాశి వాళ్ళు భార్యాభర్తలు కలిసే ఉంటారు, కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విషయంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల కొంతమంది అసలు అవతల వారికి అంటే వారి యొక్క లైఫ్ పార్ట్నర్కి తమ బాధలు చెప్పుకోవడం కూడా పూర్తిగా మానేస్తారనమాట. కాబట్టి కాస్త గ్రహించండి. కుంభరాశి వారి ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. బాధలు వచ్చినప్పుడు మీ లైఫ్ పార్ట్నర్తో పంచుకోండి. బయట వారికి, బంధువులకు చెప్పడం వల్ల మీ సీక్రెట్స్ అన్నీ వాళ్ళు తెలుసుకొని మీ బలహీనతలను ఆసరాగా చేసుకొని మిమ్మల్ని మరింతగా వాడుకుంటున్నారు. ఇక్కడ కష్టం, డబ్బు ఏది మనకి శాశ్వతంగా రాదు. చుట్టుపక్కల వాళ్ళతో మనకి ఏదీ రాదు. ఆనందాన్ని మనకి మనమే సృష్టించుకోవాలి, మనలోనే వెతుక్కోవాలి. ఈ కుంభరాశి వారు ప్రధానంగా తెలుసుకోవాల్సింది మీకు మీరే బలంగా ఉండండి, మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి. మొదట మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించద్దు. మీరు ఇప్పుడు ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో, ఎవరి కోసమైతే మదన పడుతున్నారో, రేపు మీకు ఏదన్నా బాగోకపోతే, మీకు ఏదన్నా అనారోగ్యం వస్తే వారు వచ్చి 10 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఆసుపత్రికి వెళ్ళమని చెప్తారా? లేదు కదా. ఎవ్వరు కూడా ఈ రోజుల్లో అంత మంచివారైతే లేరనమాట. అది కఠినమైన వాస్తవం. అటువంటప్పుడు మీరు అటువంటి వాళ్ళ కోసం అనవసరంగా బాధపడడం, వారి గురించి పదే పదే ఆలోచించడం, వారి గురించి రాత్రింబవళ్ళు మీ జీవిత భాగస్వామితో డిస్కషన్లు పెట్టుకోవడం, వారికి అంత ప్రాముఖ్యత ఇచ్చి ఎక్కడో మీరే తీసుకెళ్ళి ఒక కొండ మీద కూర్చోబెట్టడం, ఇదంతా కూడా పూర్తిగా అనవసరమైన విషయం అనమాట. కాబట్టి ఇప్పటి నుంచైనా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఈ ప్రపంచంలో మొదట మీకు మీరే ముఖ్యమన్న నిజాన్ని తెలుసుకోండి. మీ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు. మీ మనసుకి సంతోషం అనేది ఎక్కడో బయట దొరకదండి, అది మీ మనసులోనే ఉంటుంది. మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే కాసేపు మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి. మీ యొక్క చిన్ననాటి స్నేహితులు ఎవరన్నా ఉంటే వారితో పాత జ్ఞాపకాలను పంచుకోవడం, లేదా అమ్మతో మాట్లాడడం, లేదా నాన్నతో మాట్లాడడం, లేకపోతే మీ భర్త లేదా భార్యతో మనసు విప్పి మాట్లాడడం చేయండి. మీరు ఎంతో మంచివారు, సున్నిత మనసులు. మీ చుట్టుప్రక్కల ఉన్న ఈ ప్రపంచం అంత కఠినంగా ఉంటుంది. మీరు ఎవరినైతే నా వాళ్ళు, నా ప్రాణమని మీ గుండెల్లో పెట్టుకుంటారో సరిగా వాళ్ళ చేతుల్లోనే మీరు ఘోరంగా మోసపోతారు, తీవ్రమైన అవమానాలకు గురవుతారు. మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. ఈ గుణపాఠాలు మిమ్మల్ని ఎంతో రాటు తేల్చాయి. ఎన్నోసార్లు కింద పట్టారు, ఊహించని దారుణమైన దెబ్బలు తిన్నారు, నమ్మిన వాళ్ళే వెన్నుపోట్లకు గురి చేశారు. అయినా మీకు తగిలిన ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చింది. మీరు పడిన కష్టాలు, మీరు అనుభవించిన నరకం మిమ్మల్ని రాటు తేల్చాయి. జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని, మనుషుల నిజస్వరూపాలను మీకు స్పష్టంగా చూపించాయి. ఇప్పుడు మిమ్మల్ని అంత తేలికగా పడగొట్టడం ఎవ్వరి తరం కాదు. కుంభరాశి వారిలో ఉన్న మరో అద్భుతమైన, అమూల్యమైన లక్షణం నమ్మకం. మీరు కనుక మీ జీవితంలోని ఏదైనా ఒక పెద్ద రహస్యాన్ని వీరితో పంచుకుంటే అది వారి హృదయం అనే సురక్షితమైన పెన్నిధిలో భద్రంగా ఉండిపోతుంది. ప్రాణం పోతుందన్నా సరే ఆ రహస్యాన్ని పొరపాటును కూడా మూడవ వ్యక్తికి చేరవేయరు. అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా, ఆత్మీయులుగా, ప్రాణ స్నేహితులుగా పేరు తెచ్చుకుంటారు. వీరి స్నేహానికి వెలకట్టలేం, వీరి నమ్మకానికి కొలమానం లేదు. మీ జీవితంలో ఒక కుంభరాశి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉన్నారంటే మీరు నిజంగా అదృష్టవంతులు మరియు పుణ్యం చేసుకున్న వారే. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం భుజం తట్టి ధైర్యం చెప్పడంతోనే సరిపెట్టారు, అది తమ కష్టంగా భావిస్తారు. అవసరమైతే మీకోసం, మీ గెలుపు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు, ఎంతటి త్యాగానికైనా వెనకాడరు. వీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా, న్యాయబద్ధంగా, మీ మేలు కోరేవిగా ఉంటాయి. అందుకే మీ కుటుంబంలో కానీ, స్నేహితుల వర్గంలో కానీ కుంభరాశి వారుంటే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకండి. వారి మనసును నొప్పించకండి, వారిని అపార్థం చేసుకోకండి. వారి ఉనికి మీ జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది, ఒక భద్రతా వలయం లాంటిది. వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా, ఒక పాజిటివ్ ఎనర్జీ నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి.
వారు పక్కన ఉంటే చాలు ఇంత పెద్ద కొండంత సమస్యనైనా మనం గడ్డిపోచులు ఎదుర్కోవచ్చనే ధైర్యం మనలో అప్రయత్నంగా వచ్చేస్తుంది. కొంతమంది వీరిని చూసి వీరు కేవలం మనుషులు కారు, సాక్షాత్ భగవంతుడే మనకు తోడుగా మనల్ని నడిపించడానికి ఈ రూపంలో వచ్చాడని భావిస్తారు. ఎందుకంటే వీరు తమ వారిని కాపాడడానికి, వారి సంతోషం కోసం అంతలా తపన పడతారు. ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకున్నట్లే. వీరు అడుగు పెట్టిన చోట సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. వీరి పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధనవర్షం, సిరుల వర్షం కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీరిలో ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అలాగే కుంభరాశి వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటి కన్నా కూడా మెట్టినింటి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వారి రాకతో అత్తింటి వారింటి అష్ట ఐశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. అప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ మగవారికి అదృష్టం తలుపు తట్టినట్లే. అంతకుముందు వారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడినా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఈ కుంభరాశి స్త్రీ భార్యగా వచ్చిన తర్వాత వారి తలరాత మారిపోతుంది. చేసే ప్రతి పనిలో విజయం, ఊహించని ధనలాభం, ఆకస్మిక ధన ప్రాప్తి వంటి యోగాలు కలుగుతాయి. కాబట్టి కుంభరాశి స్త్రీలను వివాహం చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులు. ఇక కుంభరాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు. వీరు కూడా మంచి వ్యక్తిత్వం, అద్భుతమైన తెలివితేటలు, కార్యదక్షత కలవారు. వీరు ఏ రంగంలో ఉన్నది, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక చిన్న పని అయినా సరే దాన్ని ఎంతో శ్రద్ధతో, అంకిత భావంతో చేస్తారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. అయితే పాపం ఈ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి. కష్టాలు లేని మనిషి అంటే ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు కదా. అలాగే కుంభరాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా ఉంటాయి. ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి ధీరులు వీరు. వీరికి కఠినమైన పరిస్థితులు రావడానికి కారణం చాలా వరకు వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ కుంభరాశి వారి జీవితంలో నేర్చుకున్న పాఠాల కన్నా వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులు, నమ్మక ద్రోహులు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. వారి మంచితనాన్ని, నమ్మకాన్ని చాలామంది సొమ్ము చేసుకొని వారిని మోసం చేస్తారు. ఇక మీరు ఇంతకాలం పడిన ప్రతి కష్టానికి, మీ ఓపికకు, మీ సహనానికి ఇప్పుడు సరైన ఫలితం అనేది దక్కబోతుంది. గ్రహాల అనుకూలతతో మీకు అదృష్టం అనేది తోడైంది.